మెగాస్టార్ చిరంజీవి ఆయన ప్రస్తుతం హీరోగా చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం విశ్వంభర. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఏ రేంజ్ లో రెస్పాన్స్ అందుకుందో అందరికీ తెలిసిందే. మరి యువ దర్శకుడు వశిష్ఠతో చేస్తున్న ఈ భారీ సినిమాపై మంచి అంచనాలు ముందు నుంచి కూడా ఉన్నాయి. ఇక ఈ చిత్రం తర్వాత చిరు నుంచి పవర్ఫుల్ లైనప్ ఉండగా వాటిలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో క్రేజీ యాక్షన్ డ్రామా కూడా ఒకటి. తన మొదటి సినిమా దసరాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు తన సెకండ్ మూవీని నానితో చేస్తున్నాడు. ది ప్యారడైస్ అని ఈ మూవీ పూర్తయిన తర్వాత ఓదెల చిరు ప్రాజెక్టు మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి ఓదెల కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ ఉండదని, పాటలు కూడా ఉండే అవకాశం లేదన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రొడ్యూసర్ స్పందిస్తూ ఈ రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్ర నిర్మాత ఎస్ఎల్వి సినిమాస్ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. తాము ఈ చిత్రాన్ని పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్టుగా తెలిపారు. అలాగే ప్రస్తుతానికి కొన్ని రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని తేల్చేశారు. అలాగే ఇంకా స్క్రిప్ట్ పూర్తయ్యే పనిలో ఉందని తెలిపారు. అయితే సంగీత దర్శకుడిగా అనిరుద్ పై కూడా హింట్ ఇచ్చారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేకపోయినా తను తీసిన దసరా సినిమా అద్భుతంగా ఉండటంతో ఈ యువ దర్శకుడికి టాలెంట్ ని నమ్మి చిరంజీవి అవకాశం ఇచ్చారు. ఇక ఈ మూవీ వైలెంట్ గా ఉండబోతుందని ఇప్పటికే వెల్లడించారు. అందుకే చిరు ఓదెల ప్రాజెక్టుపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. పైగా ఈ సినిమాను ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ తో కలిసి నాని నిర్మించబోతున్నారు. తాజాగా ఎస్ఎల్వి సినిమాస్ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మెగా 156 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ ఒక పీరియాడిక్ డ్రామా అని ఆయన చెప్పారు. అయితే ఈ మూవీలో అసలు హీరోయిన్ ఉండదని, పాటలు కూడా ఉండబోవని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో వాటి గురించి మాట్లాడుతూ నిర్మాత సుధాకర్ చెరుకూరి క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టుగా ఈ సినిమాలో పాటలు లేవు అనేది అవాస్తవం. సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్లను ఇప్పటికే ఫిక్స్ చేశాం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది అని వెల్లడించారు. దీంతో ఇప్పటిదాకా చిరు 156 మూవీ గురించి జరిగిన ఫేక్ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్టు అయింది.